మోసాలను అరికట్టి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే చేతులు కలిపి సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో జనాలను కుచ్చుటోపీ పెట్టిన ఓ చీటర్కు ఖాకీలు సహకరిస్తున్నారు. దేశం విడిచి పారిపోయిన మోసగాడిని బాధితులే పట్టుకుని అప్పగించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. పైగా బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూస్తున్న మోసాలపై ఏబిఎన్ స్పాట్లైట్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజే పట్టణానికి చెందిన గజేంద్ర గౌడ్ అనే వ్యక్తి సామాన్యులను మోసం చేసి 50 కోట్ల రూపాయల దాకా దండుకుని థాయిలాండ్లోని బ్యాంకాక్ కి మకాం మార్చాడు. కొంతమంది బాధితులు బ్యాంకాక్ వెళ్లి గజేంద్ర గౌడ్ ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. గజేంద్ర గౌడ్ పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అతన్ని వదిలిపెట్టి అతన్ని తీసుకొచ్చిన బాధితులపైనే కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గజేంద్ర గౌడ్ కు మొదటి నుంచి స్థానిక ఎస్ఐ విజయ్ భాస్కర్ పూర్తిగా సహకరిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన పలు ఆడియోలు కూడా బాధితులు బహిర్గతం చేశారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు షేక్ షావలి ఆచారి ఇటీవల గజేంద్ర గౌడ్ మోసాల చిట్టాను, అతడికి సహకరిస్తున్న స్థానిక ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆడియో టేపులను మీడియా ముందు ప్రదర్శించారు. ఆచారి వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన సోదరుడు రమణకు చెందిన సుమారు 12 ఎకరాల భూమిని గజేంద్ర గౌడ్ కొనుగోలు చేశాడు. అందుకుగాను సగం డబ్బులు ₹1,60,00,000 చెల్లించాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మిగతా సగం డబ్బులు ఇవ్వకుండా మోసగించాడు. అనంతరం గజేంద్ర గౌడ్ దేశం విడిచి బ్యాంకాక్ పరారయ్యాడు. ఈ విషయంపై అక్టోబర్ నెలలోనే ఎస్ఐ విజయ్ భాస్కర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా బాధితులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎప్పటికప్పుడు గజేంద్ర గౌడ్ కు లొకేషన్లతో సహా సమాచారం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గజేంద్ర గౌడ్ బ్యాంకాక్ లో ఉన్న సంగతి తెలుసుకున్న షేక్ షావలి ఆచారి సహా మిగతా బాధితులు బ్యాంకాక్ వెళ్లగా ఎస్ఐ షేక్ షావలికి ఫోన్ చేసి గజేంద్ర గౌడ్ ను ఏమీ చేయవద్దని ఇండియాకు పిలిపించి కేసు సెటిల్ చేస్తానంటూ వాట్సాప్ కాల్ చేశారు. తనకు గజేంద్ర గౌడ్ తో ఎలాంటి సంబంధం లేదని, ఒక్క విషయంలో తప్ప ఎప్పుడూ గజేంద్ర గౌడ్ వద్ద డబ్బులు తీసుకోలేదని ఎస్ఐ విజయ్ భాస్కర్ చెప్పడం కూడా షేక్ షావలి రికార్డ్ చేశారు. ఎట్లా ఉపయోగం చేసుకోవాలి ఇస్తాడు ఇప్పుడు వస్తాడు నా దగ్గరకు వస్తాడు మనకు వల్ల ఉపయోగమే లేదు సార్, ఏం యూజ్ చేసుకోలేము అని. సార్ ఇప్పటికీ నీ సమస్య ఏదో అదేదో చూస్తాడు, అట్లేం లేదు, వస్తాడు. వాడిని ఇండియా కూడా రమ్మని చెప్పిన, రారా నాయన నువ్వు అనవసరంగా నువ్వు పోయి అనవసరంగా ఇక్కడ ఏదో అయిపోతుంది పెట్ట నువ్వు ఫస్ట్ వచ్చేసాయంటే వస్తాడని సార్ అన్నాడు. మీతో పాటు కూడా వస్తాడు, అట్లేం లేదు. ఏం అనగానే మన పర్పస్ సాల్వ్ కావాలి. సరేనా బ్రదర్? నాకు వాడేం కాదు, నా పిల్లల ప్రమాణపూర్వక మాతో ఒక సింగిల్ ఎంపీ కూడా తీసుకోవాలి ఆ రోజు ఆ విషయంలో తప్ప. నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఏదో వాడేవాడు నాకే తమ్ముడేం కాదు ఏం కాదు, మనకి మంచి నాలెడ్జ్ ఉంది బ్రదర్. ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా అది దానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల అదైతే లేదు. సరే ఏమనకండి బ్రదర్, వస్తాడు చూడు. అనంతరం గజేంద్ర గౌడ్ తో కూడా ఎస్ఐ విజయ్ భాస్కర్ వాట్సాప్ కాల్ చేసి మాట్లాడిన విషయాన్ని షేక్ షావలి పూర్తిగా రికార్డ్ చేశారు. తనకు 20 లక్షలు అందినట్లు గజేంద్ర గౌడ్ తో ఎస్ఐ వెల్లడించడం కూడా రికార్డ్ అయింది. 70 లక్షలు ఆ రోజు అర్ధరాత్రి 25 లక్షలు కొట్టాను సార్. అదే మహేశ్వర రెడ్డి గారు నువ్వు ఇప్పుడు మల్లిగాడు ఇద్దరు కలిసి 25 లక్షలు 20 లక్షలు కొట్టింది, 70 లక్షలు పొలంది. 25 సార్, 24 లక్షలు. ₹1,00,000 చాలా కట్టినది. అది ఎవడు మోసుకోవాలి? నేనే కదా మోసుకోవాల్సింది. ఇప్పుడు అది దాన్ని 70 లక్షలకు చెక్కులు ఉన్నాయి కదా. 70 లక్షలు నేను ఇట్టకెళ్ళి సార్. 70 లక్షలు చెక్ ఎందుకు వెళ్ళి చెప్పు. ఎప్పుడో తీసుకోని నేను వాళ్ళకి, నేను కంపెనీ కూడా స్టార్ట్ చేయకముందు నువ్వు ఎంత ఇవ్వాలో చెప్పు అనొద్దు. సోది, నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు చెప్పు, దానికే ఆస్తి రిజిస్టర్ చేస్తారు. నువ్వు ఎంత ఇచ్చావు అది చెప్పు. ఈ ఆస్తికి సంబంధించి నేను 45 లక్షలు ఇవ్వాలి. బాధితులంతా కలిసి ఎలాగోలా గజేంద్ర గౌడ్ ను ఐజాకు తీసుకొచ్చారు.
అయితే వాళ్లంతా అతడిని వేధిస్తున్నారంటూ ఎస్ఐ విజయ్ భాస్కర్ కేసు నమోదు చేశాడు. దాంతో మీడియా సమావేశం పెట్టిన షేక్ షావలి మొత్తం వ్యవహారాన్ని జనం ముందుంచారు. అప్పుడే గజేంద్ర గౌడ్ తల్లి చెల్లి వచ్చి డబ్బులు మొత్తం ఇచ్చేస్తామని వేడుకున్నారు. దాంతో షేక్ షావలి వారిని పక్కకు పంపేశారు. మధ్యలో రావద్దని హెచ్చరించారు. మేము హోటల్ రూమ్ తీసుకొని ఆయన పక్క రూమ్ లో కూర్చొని కుర్చేసుకొని కూర్చున్నాం. ఈయన రాకపోతే ఫోన్ చూసినోడు ఓడి చేయాలా మాకు ఫోను దొంగకి ఓ తల్లో ఒక తండ్రో దోస్తో ఫోన్ చేసి అన్నారు దయచేసి వాడిని ఏం చేయక డబ్బులు ఇస్తాను చేయాలి కదా. ద గ్రేట్ మిస్టర్ విజయ్ భాస్కర్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి బ్యాంకాక్ లో ఒక దొంగను పట్టుకునికపోతే విజయ్ భాస్కర్ గారు నాకు ఫోన్ చేసి చారన్నా నువ్వు ఎక్కడ ఉండవు అంటే నేను ఇంట్లో ఉంటా ఐజల్ అంటే లేదు నువ్వు బ్యాంకాక్ లో ఉండవు. నీ బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకు వానికి ఎంత రిలేషన్ ఉంది, ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరమా? ఇండియా కూడా రమ్మని చెప్పిన రారా నాయన నువ్వు అనవసరంగా నువ్వు పోయి అనవసరంగా ఏదో అయిపోతుందంటే పెట్టాను ఫస్ట్ వచ్చేసాడంటే వస్తాడే సార్ అన్నాడు. మీతో పాటు కూడా వస్తాడు అట్లా ఏమో అనగానే పర్పస్ సాల్వ్ కావాలి. గతేడాది జూన్ జూలై నెలలో గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన కుందన్ అనే వ్యాపారితో చేతులు కలిపిన గజేంద్ర గౌడ్ ఐజలో ఏజీజీకే ట్రేడర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించాడు. వెంచర్లు వేసేందుకు కొందరి దగ్గర భూములు కొనుగోలు చేశాడు. భూములు అమ్మిన వారికి 20 నుంచి 50% దాకా డబ్బులు చెల్లించాడు. మిగతా డబ్బులను ఫ్లాట్లు అమ్మిన తర్వాత చెల్లిస్తామని నమ్మబలికారు. పైగా వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయంటూ ప్రకటనలు గుప్పించారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 40,000 చొప్పున 5 నెలల్లో అదనంగా ₹2,00,000 తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షలు ఇస్తే నెలకు 4 లక్షల చొప్పున తిరిగి చెల్లిస్తామని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా బ్రోకర్లను కూడా నియమించుకుని పెద్ద ఎత్తున కమిషన్ ఇస్తామంటూ ప్రచారం చేయడంతో భారీగా పెట్టుబడులు సమకూరాయి. సుమారు ₹50 కోట్ల దాకా వీళ్లు వసూలు చేశారు. గ్యారంటీ కోసం పోస్ట్ డేటెడ్ చెక్కులను సైతం వీరిస్తుండటంతో సామాన్యులకు నమ్మకం కుదిరింది. 1-2 నెలలు డబ్బులు కూడా చెల్లించారు. అనంతరం రాత్రికి రాత్రి బోర్డు తిరగేశారు. గుజరాత్కు చెందిన కుందన్ పారిపోగా కుందన్ సహకారంతో గజేంద్ర గౌడ్ గుజరాత్ మార్గంలో బ్యాంకాక్కు పలాయనం చిత్తగించాడు. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన బాధితులెవరూ కూడా పోలీసులకు అప్పుడు ఫిర్యాదు చేయకపోవడంతో పెద్దగా ఈ కేసు వెలుగు చూడలేదు. కొంతమంది బాధితులు ఎస్ఐ విజయ్ భాస్కర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్ఐ విజయ్ భాస్కర్ భారీ మొత్తంలో గజేంద్ర గౌడ్ దగ్గర వసూలు చేసుకుని బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. గజేంద్ర గౌడ్ ను ఒకసారి అరెస్ట్ చేస్తే డబ్బులు తిరిగి రావని కూడా ఎస్ఐ బెదిరించారు. ఎన్ని రోజులకు డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆగ్రహం చెందిన బాధితులు ఇప్పుడు వీధికెక్కారు. ఎస్ఐ విజయ్ భాస్కర్ మాత్రం గజేంద్ర గౌడ్ వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం జరిగిందంటూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.